హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సరోజినేనండి. ఈసారి అయితే చూడని ఏదన్నా గుడి, వేరే గుడి వెళ్దాం మా మమ్మీ అంటున్నాడండి మావాడు. ఎక్కడుందిరా ఆ అంటే గుడి? ఏ గుడికి వెళ్దాం మమ్మీ అంటే ఎప్పుడు వెళ్ళని గుడికి వెళ్దామని అనుకుంటున్నాను నేను శివరాత్రికి. నీకేమైనా తెలిసిన ఏమైనా ఉంటే చెప్పు, వెళ్దాం. అయితే పొద్దున నేనే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నా అండి. అది రాజరాజేశ్వరి టెంపుల్, వరంగల్ దేశాయిపేట అండి, కైలాసగిరి ఆలయం. అక్కడ మనకి 15వ తారీఖు రోజున అంటే కళ్యాణం ఉంది. అక్కడంతా కూడా ఆ గుడి కొత్తగా ఈసారి మనం ఏంటంటే గిరి ప్రదర్శన గురించి చెప్పారండి. పొద్దునైతే మాత్రం నేను తెలుసుకున్నాను. మీరు ఇంకా కావాలంటే మీరు కూడా తెలుసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదండి, ఈసారి అయితే వెళ్ళాలనుకుంటున్నాను. ఆ దేశాయిపేట్ కైలాసగిరి శివ టెంపుల్ అండి అది. అక్కడ కళ్యాణంతో పాటు మనకి 14వ తారీఖు మాత్రం, ఇప్పుడు 15వ తారీఖు సండే పండగ కదండి, శనివారం రోజు సాయంత్రం 6 గంటలకి మనకి 6 గంటల నుంచి వెళ్ళి మనం కైలాసగిరి టెంపుల్ దగ్గర మనకి గిరి ప్రదర్శన అంటే మనకి అరుణాచలంలో జరిగినట్టు ఇక్కడ వరంగల్లో చేయాలి. మన హిందూ తత్వం గురించి మన హిందువులు అందరూ రావాలని చెప్పి ఆయన పొద్దున టీవీలో న్యూస్ లో చెప్తున్నారండి. వాళ్ళు గుడి కార్యకర్తలు చెప్తున్నారండి, అర్చకులు చెప్పారు పొద్దున. కానీ అందరూ వెళ్ళాలండి, మనం హిందువులం. అక్కడ గిరి ప్రదర్శన అంటే మనం అరుణాచలం వెళ్ళి చేస్తాం కదండి, ఇక్కడ 2 కిలోమీటర్లు చేయలేమా అండి మనం తప్పకుండా ఆ రోజు మనకి శనివారం తప్పకుండా మనం ఈశ్వరుడికి ఎప్పుడు కూడా మనం శివకేశవులు ఒక్కరేనండి, ఎప్పుడు కూడా ఆలోచించాలి. మనం ఒక్క పొద్దులు ఉంటాము కాబట్టి మనం స్వయంగా వెళ్ళి ఆ గుడికి వెళ్ళి నిజంగా గిరి ప్రదర్శన చేయండి, చాలా మంచిదండి. మనం ఎక్కడికో వెళ్ళి చేసే కంటే వరంగల్ దేశాయిపేటలో ఉన్న ఆ కైలాసగిరి టెంపుల్ కి వెళ్ళండి, అందరూ కూడా జరుపుకోండి. నేను కూడా వెళ్ళాలనుకుంటున్నానండి. వెళ్ళాలి అని అనుకుంటున్నాను కాదు, వెళ్ళాలి కంపల్సరీ, ఖచ్చితంగా వెళ్ళాలనే ఉంది. మా బాబు తీసుకెళ్తాను అంటున్నాడండి. మీరు కూడా ఈ రోజు నుంచి ప్రిపేర్ అవ్వండి కొంచెం వెళ్ళటానికి. గిరి ప్రదర్శన అయితే మాత్రం మనందరం హిందువులం చేయాలని అంటున్నాడు కాబట్టి మనం తప్పకుండా వెళ్ళాలని ఎవ్వరు కూడా మర్చిపోవద్దండి. ఈ మాటనైతే మాత్రం అండర్లైన్ చేసుకోండి. కంపల్సరీ కూడా అక్కడికి వెళ్ళి దీపారాధన చేసుకుందామండి. శనివారం రోజు కాబట్టి దీపారాధన చేసుకోవచ్చు. చక్కగా మీరు దీపారాధన ఉంటే చేసుకోండి, లేకపోతే గుడికి వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదర్శన చేసిన తర్వాత ఒక కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకొని వచ్చేద్దామండి ఇంటికి. మనమైతే మాత్రం ఇది ప్రిపేర్ అవ్వాలని నేను అనుకుంటున్నానండి. మీరందరూ వరంగల్లో ఉన్న ప్రజలందరూ, వరంగల్లో హన్మకొండలో ఉన్న ప్రజలందరూ కూడా గిరి ప్రదర్శనకైతే అందరూ రావాలని నేను కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఏదన్నా తప్పులు చెప్పుకుంటే నన్ను క్షమించండి. ఎందుకంటే డైరెక్ట్ గా మన వీడియో చెప్పాలంటే నాకు అప్పుడప్పుడు కొద్దిగా బాధగా ఉంటుందండి. మా అబ్బాయి చెప్తాడు. ఓకే, థ్యాంక్ యూ. అందరికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.